జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 118 నామినేషన్లు స్క్రూటినీ చేశారు అధికారులు. 62 నామినేషన్లకు ఆమోదం లభించగా 56 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 321 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రేపటి వరకు స్క్రూటినీ కొనసాగనుంది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులు, అఫిడవిట్లో పెట్టని నామినేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు అధికారులు. సో యాక్చువల్గా మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 hours అయింది. కానీ ఈ 8 hoursలో ఓన్లీ 90 నామినేషన్స్ మాత్రమే ఇప్పటి వరకు స్క్రూటినీ చేశారు. ఎందుకంటే ప్రతి నామినేషన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. సో ఫస్ట్ పేజ్ నుంచి ఎండింగ్ వరకు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ రిజెక్ట్ అయ్యేటి, ఇప్పటి వరకు చూసిన వాటిలో రిజెక్ట్ అయ్యేటి ఎక్కువగా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే ఆ అభ్యర్థులు వాళ్ళ పైన ఉన్న క్రిమినల్ కేసులు ఒకటి, వాళ్ళు అఫిడవిట్లో పెట్టకపోవడం ఒకటి, రెండోది ఈ సర్టిఫైడ్ ఓటర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు అభ్యర్థి అతని ఓటు ఎక్కడుందో ఆ ఏరియాకి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఒక ఓటర్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వచ్చి అది నామినేషన్ వేసేటప్పుడు అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎలక్షన్లో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటు వేశారు. సో వాళ్ళు నామినేషన్ వేసినా కూడా ఈ ఓటర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు. సో అట్లాంటి వారివి ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు మొత్తం 90 నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు జరిగింది. సో దీనిలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. దాంట్లో కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థివి కొన్ని అభ్యంతరాలు తెలిపారని, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు తెలిపారని, సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందుకే లోపల ఉన్నారంటూ కూడా చాలా వరకు స్పెక్యులేషన్స్ వచ్చినాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కాసేపటి క్రితమే వాళ్ళ నామినేషన్కు సంబంధించిన స్క్రూటినీ అయిపోయింది. వాటన్నిటిని కూడా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. సో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4 సెట్ల నామినేషన్లు వేసింది. సో ఆ 4 సెట్ల నామినేషన్లో అన్ని సెట్లను ఇటు ఆర్ఓ ఆఫీసరు పూర్తిగా వాటిని ఆమోదించారని వారు ఇప్పుడు కాసేపటి క్రితమే బయటికి వచ్చి చెప్పారు. సో మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒకటి ఇష్యూ నడుస్తుంది. సిఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఒక లెటర్ రాసినట్లు. సో ఈమె మాగంటి గోపినాథ్కు సంబంధించిన వైఫ్ కాదు, సెకండ్ వైఫ్. ఈమె మ్యారేజ్ చేసుకోలేదు. సో సహజీవనం ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫస్ట్ వైఫ్కు సంబంధించిన, కొడుకు సంబంధించిన ఒక లెటర్ అయితే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో నడుస్తుంది. సో ఆ అంశం పైన ఆమెను ఆపారంటూ కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చింది. సో దానిపైన క్లారిటీ ఇస్తూ అటు రిటర్నింగ్ ఆఫీసర్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.